ఓకే, తర్వాత ఒంగోలు నుంచి సురేష్ సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి. సురేష్, ప్రస్తుతం గతంతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతున్న తీరుని ఏ విధంగా చూడాలి? రైట్, ప్రస్తుతం మీరున్న చోట ఏంటి సిచ్యువేషన్ ఒంగోలుకి సంబంధించి? ప్రకాశం జిల్లాకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు 40% పోలింగ్ నమోదైంది. అయితే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 9% మాత్రమే పోలింగ్ నమోదు కాగా 9 గంటల నుంచి 1 గంటలోపు దాదాపు 30% వరకు పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మధ్యాహ్నం సమయం కావడంతో కొంత పోలింగ్ కేంద్రాల వద్ద ఖాళీలు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి చెదురు సంఘటనలు మినహా మొత్తం పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో గతంలో దాదాపు చాలా కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో 1-2 చోట్ల మాత్రమే ఇట్లాంటి పరిస్థితి నెలకొన్నది. అయితే ఉదయం నుంచి ఏదైతే 7 గంటల సమయం పోలింగ్ కేంద్రాలు ప్రారంభించేటప్పటికే పెద్ద ఎత్తున అటు మహిళలు వృద్ధులు కూడా క్యూ లైన్ల వద్దకు చేరుకున్న పరిస్థితి. అయితే జిల్లాకు సంబంధించి అటు ఒంగోలు, చీరాల, అదేవిధంగా పొదిలి ప్రాంతాల్లో ఉదయాన్నే వర్షం పడ్డ నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తాయని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే ఉదయం కేవలం 1 గంట మాత్రమే వర్షం పడి తర్వాత ఆగిపోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన పరిస్థితి ఉంది. అటు ఒంగోలులో కూడా పెద్ద ఎత్తున అటు వృద్ధులు, మహిళలు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కనిగిరి ప్రధానంగా వలస ఓటర్లు అధికంగా ఉంది. కనిగిరి ప్రాంతంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి కనిగిరికి ఓటర్లు చేరుకున్న పరిస్థితి ఉంది. అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, 2 పార్టీల అభ్యర్థన మేరకు వారు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కనిగిరికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అటు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం తదితర నియోజకవర్గాలకు సంబంధించి కూడా వలస ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఓటు వేయించేందుకు మాత్రం అటు రెండు పార్టీలకు చెందిన నేతలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటి వరకు 40% పోలింగ్ నమోదైన నేపథ్యంలో మరొక 30% పోలింగ్ ఖచ్చితంగా జరిగిద్దని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం జిల్లాకు సంబంధించి 70%కి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు దర్శి, దేవవరంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. అదేవిధంగా బొట్టపాలెంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏదైతే పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్ల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో అది ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనా స్థలానికి దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కూడా చేరుకున్న నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్త చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి 2 పక్కల వారిని తిరిగి పంపించేసి వేసిన నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అటు అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో కూడా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతూ ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు చెదురుమదురు ఘటనలకు మినహా మొత్తం ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం సాయంత్రం వరకు ఏదైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పాలుట్లలో 1 గంట ముందుగా పోలింగ్ పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మిగతా కేంద్రాలు 6 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కొంత ఎండ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఓటర్లు ఎవరైతే మహిళలు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడే పోలింగ్ కేంద్రాలకి తిరిగి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్కు నేపథ్యంలో ఒక స్పష్టమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం అటు యువతతో పాటు మహిళలు, వృద్ధులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం పోటీ పడుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా తాజా పరిస్థితి.